ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రేషన్ షాపుల ద్వారా ఉచితంగా జొన్నలు, రాగులు అందించనుంది. తాజాగా 11 రూపాయలకు కేజీ రాగి పిండి అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జొన్నలు, రాగులు, రాగిపిండి ప్యాకెట్లను పౌర సరఫరాల శాఖ రేషన్ డీలర్లకు పంపింది. మార్చి 1 నుంచి రేషన్ వాహనాల ద్వారా ఆయా ఆహార పదార్థాల్ని కార్డుదారులకు పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాల్ని అందజేసేందుకు ఈ చర్యలు తీసుకుంది. పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రతి నెల బియ్యం, కందిపప్పు, చక్కెరను అందజేస్తుంది. అలాగే 6 నెలలుగా రాగులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఒక కుటుంబం 3 కేజీల వరకు రాగులు తీసుకుంటే వారి కోటాలో వచ్చే బియ్యంతో 3 కేజీలు తగ్గిస్తారు. అలాగే పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలకు జొన్నలు అందించాలనే లక్ష్యంతో పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి జొన్నల్ని సేకరించింది. మార్చి నుంచి ప్రతి రేషన్ కార్డుకు కేజీ నుంచి 3 కేజీల వరకు జొన్నలను పొందవచ్చు. ఇక్కడ కూడా తీసుకోవచ్చు. మార్కెట్లో కేజీ రాగి పిండి 40 రూపాయల వరకు పలుకుతుంది. దీనిని ప్రభుత్వం వినియోగదారుల కోసం 11 రూపాయలకు అందించనుంది. ముందుగా పల్లె ప్రాంత ప్రజలకు, తర్వాత పట్టణ ప్రజలకు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ రాగి పిండిని ముందుగా ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అలాగే రాయలసీమలో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాలోని రేషన్ దుకాణాలకు రాగి పిండి సరఫరా చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో అందుబాటులోకి తెస్తారు.